హనుమాన్ జపాలి తీర్థం తిరుమల వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యంలో వివరించిన ప్రకారం 7 కొండల్లో ఒక కొండ అంజనాదేవి తపస్సు చేసిన ప్రాంతం. జపాలి మహర్షి ఈ ప్రాంతంలో శివుని కోసం తపస్సు చేస్తుండగా శివుడు రుద్రుడుగా ప్రత్యక్షమై తాను రాబోయే హనుమంతుని అవతారమును కృతయుగంలోనే జపాలి మహర్షికి చూపించాడు. ఆ అవతారమే త్రేతాయుగంలో వచ్చిన హనుమంతుడు. స్కాంద పురాణంలో రుద్రుడు సత్యయుగంలోనే తాను వచ్చి హనుమంతుని అవతారమును జపాలి మహర్షికి దర్శనమిచ్చినట్టుగా వెంకటాచల మహాత్మ్యంలో చెప్పబడింది. రామాయణంలోని అయోధ్యకాండలో జపాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాగ్దోషాన్ని మూటగట్టుకుంటాడు. ఈ జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానం చేయడం వల్ల ఆ దోషాన్ని పోగొట్టుకున్నాడని స్కాంద పురాణం చెబుతుంది. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా శ్రీరాముడి ప్రదేశానికి వచ్చాడని వెంకటాచల మహాత్మ్యంలో వర్ణించబడి ఉన్నది. శ్రీరాముడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన ప్రదేశానికి సీతాతీర్థమని పేర్లు వచ్చాయి. ఈ యొక్క హనుమాన్ టెంపుల్ వెనుకనే సీతాతీర్థం ఉంటుంది. ఆ సీతాతీర్థం వెనుకనే ధ్రువ తీర్థం ఉంటుంది. అంటే ధ్రువుడు నక్షత్రంగా వెలిగినటువంటి ప్రాంతం అది. ఆ ధ్రువ తీర్థం వెనుక ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఎన్నో అంతర్ధానంగా ఉన్నటువంటి తీర్థాలు ఈ యొక్క జాబాలి తీర్థం నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో బ్యాక్లో నిగూఢంగా ఇప్పటికీ ఉన్నాయి. నేను కూడా ఆ తీర్థాల్లో 3 తీర్థాలు దర్శనం చేసిన. అంటే ఈ యొక్క రామతీర్థము, జాబాలి తీర్థము, సీతాతీర్థము, ధ్రువ తీర్థం కాకుండా ఇంకా నిగూఢంగా రహస్యంగా ఉన్నాయి తీర్థాలు. స్కాంద పురాణంలో ఇవన్నీ కూడా వివరించబడి ఉన్నాయి.